హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మనం నవంబర్ 6వ తేదీకి సంబంధించి హిందూ పేపర్లోని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గురించి చూద్దాం. ముందుగా చూడండి, యూపీ మద్రాసా యాక్ట్ని సుప్రీంకోర్టు అప్హెల్డ్ చేయటం జరిగింది. సో ఈ నేపథ్యంలో అసలు ఈ కేసు ఏంటి, యూపీ మద్రాసా ఎడ్యుకేషన్ యాక్ట్ ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. అలాగే ప్రైవేట్ ప్రాపర్టీకి సంబంధించి ప్రతి ప్రాపర్టీని అక్వైర్ చేసుకునేటటువంటి రైట్ స్టేట్కి ఉండదు అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పింది. మరి ఇది ఏ కేసులో, ఎందుకు ఇలా సుప్రీంకోర్టు చెప్పింది అన్నటువంటి చూద్దాం. మూడవది చూడండి, ఏదైనా ఒక చట్టం యొక్క వ్యాలిడిటీని బేసిక్ స్ట్రక్చర్ వయలేషన్ మీద ఛాలెంజ్ చేయకూడదు అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పింది. ఆ నేపథ్యంలో అసలు బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి, ఇలా సుప్రీంకోర్టు ఎందుకు చెప్పాల్సి వచ్చింది, బేసిక్ స్ట్రక్చర్ కింద ఏమేమి వస్తాయి, ఇవన్నీ చూద్దాం. బుద్ధిజం ఫస్ట్ ఏషియా బుద్ధిస్ట్ సమ్మిట్ అన్నటువంటిది మన భారతదేశంలో స్టార్ట్ అయింది. ఆ నేపథ్యంలో మన రాష్ట్రపతి మాట్లాడుతూ ఈ స్టేట్మెంట్ని ఇచ్చారనమాట. సో అది చూద్దాం. అలాగే ఆధార్ బయోమెట్రిక్ డేటా అన్నటువంటిది ఫోరెన్సిక్స్కి చాలా ఉపయోగపడుతుంది అన్నటువంటి కంటెక్స్ట్లో ఎడిటోరియల్ ఇచ్చారు, దాని గురించి చూద్దాం. అలాగే అజర్బైజాన్ ఉన్నటువంటిది ఆయిల్ మరియు గ్యాస్ రిజర్వ్స్ ఏవైతే అక్కడ ఉన్నాయో వాటి ద్వారా సస్టైనబిలిటీ వైపు వెళ్ళటానికి, గ్రీన్ సైడ్ మూవ్ అవటానికి మాకు ఉపయోగపడుతుంది అన్నట్టుగా చెప్తోంది. మరి ఈ నేపథ్యంలో COP29కి సంబంధించిన ఆర్టికల్ ఇది. నెక్స్ట్ చూడండి, చివరిగా రష్యన్ రాకెట్ అన్నటువంటిది ఇరానియన్ శాటిలైట్స్ని ఆర్బిట్లోకి లాంచ్ చేయటం జరిగింది. ఆ నేపథ్యంలో ఇక్కడ రష్యా మరియు ఇరాన్ యొక్క సంబంధాలు అనేవి మెరుగుపడతాయి అన్నటువంటి కంటెక్స్ట్ అన్నమాట. సో వీటన్నిటి గురించి ఇవాళ మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, యూపీ మద్రాసా యాక్ట్కి సంబంధించి. సో దీనిని మనం పాలిటీ గవర్నెన్స్ కింద చదువుకుంటామన్నమాట. మరి యూపీ మద్రాసా యాక్ట్కి సంబంధించి సుప్రీంకోర్టుకి సంబంధించిన 3 సభ్యుల ధర్మాసనం 3 జడ్జి బెంచ్, దానికి ప్రిసైడ్ చేసింది ఎవరు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ డివై చంద్రచూడ్ అనమాట. ఈయన ఏమన్నారు, ఉత్తరప్రదేశ్ తీసుకొచ్చినటువంటి యూపీ బోర్డ్ ఆఫ్ మద్రాసా ఎడ్యుకేషన్ యాక్ట్ ఏదైతే ఉందో 2004లో తీసుకొచ్చారు మద్రాసా యాక్ట్ అనేసి. సో ఈ చట్టం అన్నటువంటిది వ్యాలిడే అన్నట్టుగా ఆ తీర్పుని చెప్పటం జరిగింది. మరి ఇంతకుముందు చూసుకుంటే మార్చిలో అలహాబాద్ హైకోర్టు ఏమని చెప్పింది, ఈ చట్టం సెక్యులరిజంని వైలేట్ చేస్తోంది అన్నటువంటి నేపథ్యంలో అలహాబాద్ హైకోర్టు ఈ చట్టాన్ని చట్టవిరుద్ధం అన్నట్టుగా ప్రకటించింది. దాని తర్వాత ఏప్రిల్లో మళ్ళీ సుప్రీంకోర్టు హైకోర్టు యొక్క వర్డిక్ట్ మీద స్టే అన్నటువంటిది ఇచ్చి మేము డిసైడ్ చేస్తాము దాని వ్యాలిడిటీని అన్నట్టుగా చెప్పింది. మరి ఆ నేపథ్యంలో 2004లో తీసుకొచ్చినటువంటి ఈ యూపీ బోర్డ్ ఆఫ్ మద్రాసా ఎడ్యుకేషన్ యాక్ట్ ఏదైతే ఉందో ఈ యాక్ట్ ఏంటి అన్నటువంటిది చూస్తే, ఈ చట్టం కిందర మద్రాసా ఎడ్యుకేషన్కి సంబంధించి అంటే నార్మల్గా ఎన్సీఆర్టీస్ అన్నటువంటివి బోధిస్తారు. ఎన్సీఆర్టీ కరికులం, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అంటాం. ఈ ఎన్సీఆర్టీ కరికులంతో పాటుగా మద్రాసాస్లో ఉన్నటువంటి వాళ్ళకి రిలీజియస్ ఎడ్యుకేషన్ని కూడా అందిస్తారనమాట. రిలీజియస్ ఎడ్యుకేషన్ అయితే ఉత్తరప్రదేశ్ బోర్డ్ ఆఫ్ మద్రాసా ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత అది ఏమవుతుంది, ఎక్కువ మంది ముస్లిం కమ్యూనిటీ మెంబర్స్నే అందులో కలిగి ఉంది. అంతేకాకుండా ఇప్పుడు మౌల్వీ అంటూ ఉంటాం కదా, అంటే క్లాస్ 10కి ఈక్వల్ అనమాట. అదే ఫజిల్ అంటే మాస్టర్స్కి ఈక్వల్ అనమాట. సో వాళ్ళు కోర్స్ మెటీరియల్కి వాళ్ళే ప్రిస్క్రైబ్ చేయటం, ప్రిపరేషన్, వాళ్ళ ఎగ్జామ్స్ పెట్టడం, ఇవన్నీ కూడా ఈ చట్టం కిందే జరుగుతాయి. అయితే ఇప్పుడు ఏమంటూ ఉన్నారు, ఈ స్కీమ్కి సంబంధించి ఇది ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీని, ఆర్టికల్ 15 ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్, అలాగే ఆర్టికల్ 21A అంటే రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్, వీటన్నింటినీ వైలేట్ చేస్తోంది అన్నటువంటి నేపథ్యంలో కోర్టుకు వెళ్ళింది ఈ కేసు అన్నటువంటిది. మరి ఈ నేపథ్యంలో NCPCR అన్నటువంటిది కూడా మళ్ళీ ఇందులోకి వచ్చింది, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. ఇదేమని చెప్పింది అంటే మద్రసాస్ అన్నటువంటి విద్యా బోధనకి సరైనవి కావు. ఎందుకు అంటే ఎన్సీఆర్టీస్ని కేవలం ఏదోలా చెప్పేసి రిలీజియస్ ఎడ్యుకేషన్ మీదనే వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నారు. దానివల్ల వాళ్ళకి లైఫ్ స్కిల్స్ అన్నటువంటివి ఉండవు. సో ఇది సెక్యులరిజంని వైలేట్ చేస్తోంది, ఆర్టికల్ 14, 15, 21Aని వైలేట్ చేస్తోంది అన్నట్టుగా NCPCR చెప్పిందనమాట. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, యూపీ మద్రసా చట్టం అన్నటువంటిది రాజ్యాంగబద్ధమైనటువంటిదే, స్టేట్కి దాన్ని రెగ్యులేట్ చేసేటటువంటి పవర్స్ ఉంటాయి అన్నట్టుగా చెప్పింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, UNFCCCకి సంబంధించినటువంటి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 29 అనేది అజర్బైజాన్లో ఉన్నటువంటి బాకులో జరగబోతోంది. మరి
దీనిని మనం ఎన్వైరన్మెంట్ అన్నటువంటి సబ్జెక్ట్ కింద చదువుకుంటాం. అయితే ఈ సంవత్సరం ఈ COP29 క్లైమేట్ కాన్ఫరెన్స్ని హోస్ట్ చేస్తుంది అజర్బైజాన్ కదా. అజర్బైజాన్లో బాకులో ఉన్నటువంటి అబ్ షెహరాన్ పెనిన్సులా అన్నటువంటి ప్లేస్లో ఇది జరుగుతుందన్నమాట. మరి అజర్బైజాన్ అన్నటువంటిది మనకు తెలుసు ల్యాండ్ లాక్డ్ కంట్రీ. నార్త్లో వచ్చేసరికి రష్యా ఉంటుంది, ఈస్ట్లో క్యాప్సియన్ సీ ఉంటుంది, సౌత్లో ఇరాన్ ఉంటుంది, వెస్ట్లో ఆర్మేనియా అన్నటువంటిది ఉంటుంది. సో మీరు మ్యాప్ ఆల్రెడీ చూస్తుంటే ఇవన్నీ మీకు గుర్తొస్తాయి. నార్త్ వెస్ట్లో జార్జియా ఉంటుంది, అలాగే వెస్ట్లో టర్కీ అన్నటువంటిది ఉంటుంది. అంతేకాదు అజర్బైజాన్ని ల్యాండ్ ఆఫ్ ఫైర్ అని పిలుస్తూ ఉంటాం. ఎందుకు అంటే న్యాచురల్ గ్యాస్ డిపాజిట్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి. అంతేకాదు ఒక బర్నింగ్ మౌంటైన్ అన్నటువంటిది కూడా ఇక్కడ ఉంటుంది. సో ఆక్సిజన్తో కాంటాక్ట్ అయినప్పుడల్లా ఇగ్నైట్ అవుతూ ఉంటుందన్నమాట. ఆ బర్నింగ్ మౌంటైన్ ఏంటి అజర్బైజాన్లో ఉన్నటువంటిది? సో మీరు చెప్పండి. ఒక బర్నింగ్ మౌంటైన్ అన్నటువంటిది అజర్బైజాన్లో ఉంది, దాని పేరేంటి అనేసి మీరు చెప్పండి. నెక్స్ట్ చూడండి, ఈ కంట్రీలోకి వచ్చేసరికి ఆయిల్ మరియు గ్యాస్ ప్రొడక్షన్కి ఇది చాలా ఫేమస్. మరి అక్కడ కల్చర్లో, పాలిటిక్స్లో, ఎకానమీలో వీటన్నింటిలో కూడా ఆయిల్ అండ్ గ్యాస్ చాలా ఎక్కువ రోల్ని ప్లే చేస్తుంది. మరి ఇప్పుడు మనం చూస్తే క్యాపిటల్ సిటీ అన్నటువంటిది ఒక చిన్న ఫిషింగ్ విలేజ్ అనమాట. అలాంటి విలేజ్ ఇప్పుడు మోడర్న్ మెట్రోపోలిస్ లాగా మారింది అంటే దానికి రీజన్, వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఆయిల్ వెల్త్ ఫండ్ అన్నటువంటిదే. అది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ వీటి నుంచి వచ్చినటువంటివే. మరి మిడ్ 19th సెంచరీలో కమర్షియల్ ఆయిల్ ప్రొడక్షన్ని వీళ్ళు మొదలుపెట్టారు. ఇక్కడ ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే అజర్బైజాన్ అన్నటువంటిదే వరల్డ్స్ ఫస్ట్ ఇండస్ట్రియల్ ఆన్షోర్ అలాగే ఆఫ్షోర్ ఆయిల్ వెల్స్ని కలిగి ఉందన్నమాట. ఆయిల్ వెల్స్, బావుల్ని కలిగి ఉంది. వరల్డ్స్ ఫస్ట్ ఇండస్ట్రియల్ ఆన్షోర్ అండ్ ఆఫ్షోర్ ఆయిల్ వెల్స్ని కలిగి ఉన్నటువంటి దేశం ఏది అంటే అజర్బైజాన్. మరి 1991 నుంచి అజర్బైజాన్ ఇప్పటిదాకా 1.05 బిలియన్ టన్నుల ఆయిల్ని ప్రొడ్యూస్ చేసింది. అంతేకాదు వాళ్ళ జీడిపిలో 35% ఈ యొక్క ఆయిల్ మరియు గ్యాస్ నుంచే వస్తుంది. స్టేట్ బడ్జెట్లో దాదాపు ఒక హాఫ్ అనమాట. టోటల్ ఆయిల్ రెవెన్యూస్ అన్నటువంటివి చాలా పెరుగుతూ వచ్చాయి ఈ న్యాచురల్ గ్యాస్ ప్రొడక్షన్ అలాగే ఆయిల్ వీటి వల్ల. మరి ఇప్పుడు ఏమవుతోంది, ఈ ఆయిల్ రిజర్వ్స్ ఇంకొక 20 సంవత్సరాల్లో తరిగిపోతాయి. న్యాచురల్ గ్యాస్ అయితే కనుక 50 సంవత్సరాల్లో తరిగిపోతుంది. మరి ఆ నేపథ్యంలో ఇప్పుడు తన యొక్క ఎకానమీని డైవర్సిఫై చేసుకోవాలి అంటే టెక్నాలజీని పెంచుకోవటం, అగ్రికల్చర్ని ఎన్హాన్స్ చేసుకోవాలి, టూరిజంని పెంచుకోవాలి. ఇలాంటివన్నీ ఇప్పుడు అజర్బైజాన్ మిగతా సెక్టార్స్ మీదకి తన యొక్క దృష్టిని ఇప్పుడు మళ్ళిస్తూ వస్తుందన్నమాట. ఆ నేపథ్యంలో ఇప్పుడు రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీని 2030 సంవత్సరానికల్లా 30%కి పెంచుకోవాలి. అలానే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని 2050 కల్లా 40% తగ్గించుకోవాలి. అలాగే నాగార్నో కరబాక్ రీజన్ ఏదైతే ఉందో దాన్ని గ్రీన్ ఎనర్జీ జోన్గా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి అన్నటువంటి ప్లాన్లో అజర్బైజాన్ ఇప్పుడు ఉంది. సో అలా ఇప్పుడు ఆయిల్ అండ్ గ్యాస్ నుంచి మెల్లిగా గ్రీన్ ఎనర్జీ వైపుకు మూవ్ అవ్వాలి అన్నటువంటిది అజర్బైజాన్ యొక్క లక్ష్యం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సుప్రీంకోర్టు ప్రైవేట్ ప్రాపర్టీకి సంబంధించి ఒక తీర్పు ఇచ్చిందనమాట. సో దీనిని కూడా మనం పాలిటీలో చదువుకుంటాము. అయితే ఏమని, ప్రైవేట్ ఆస్తుల స్వాధీనం విషయానికి సంబంధించి ఇప్పుడు ప్రైవేట్ యాజమాన్యంలో ఉండే అన్ని ఆస్తుల్ని ఉమ్మడి ప్రయోజనం అని చెప్పేసి ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోవటానికి వీల్లేదు అన్నట్టుగా 9 జడ్జి బెంచ్ 9 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం అన్నటువంటిది తీర్పు ఇవ్వటం జరిగింది. అయితే కొన్ని కేసుల్లో మాత్రం దీనికి మినహాయింపు అన్నటువంటిది ఉంటుంది. అంటే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ప్రైవేట్ వ్యక్తుల ఆస్తుల్ని సమాజ వనరు అనేసి పరిగణించవచ్చా అంటే ఇప్పుడు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వీటిని మెటీరియల్ రిసోర్సెస్గా కామన్ గుడ్ కోసం ప్రజలకి వినియోగించవచ్చా అన్నటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ 9 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏమని చెప్పింది, ఏ ప్రైవేట్ ఆస్తి కూడా సమాజ వనరు కాదు. కానీ అన్ని ప్రైవేట్ ఆస్తులు సమాజ వనరులే. ఇవి రెండు చాలా భిన్నమైనటువంటివి. అయితే ప్రస్తుతం ప్రైవేటైజేషన్ వచ్చింది, జాతీయ ప్రయోజనాలు వచ్చాయి. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని సుప్రీంకోర్టు తీర్పిచ్చిందనమాట. అంటే 1950s ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పటి పరిస్థితులు సేమ్ కాదు కదా, దాన్ని దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, ఇప్పుడు పెట్టుబడుల ఉపసంహరణ జరుగుతోంది, అప్పట్లో జాతీయీకరణ నేషనలైజేషన్ అన్నటువంటిది జరుగుతోంది.
ఇప్పుడు పెట్టుబడుల ఉపసంహరణ జరుగుతోంది, ప్రైవేట్ పెట్టుబడులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు భారత్ దీనికి అనుకూలంగా ఉండాలి, భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉండాలి. అసలు ఈ కేసు ఏంటి అనేసి చూస్తే, కోల్కతాలో ఒక పార్క్ నిర్మాణం కోసం అని చెప్పేసి అక్కడ ఉన్న లోకల్ మున్సిపల్ కార్పొరేషన్ ఒక వ్యక్తి ఆస్తిని ఇవ్వను అన్నా కూడా స్వాధీనం చేసుకుందనమాట. మరి ఆ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పిస్తూ ఏమని చెప్పింది, ఒకటి చట్ట ప్రకారము మున్సిపల్ కార్పొరేషన్ ఒక వ్యక్తి ఆస్తిని స్వాధీనం చేసుకుంది కరెక్టే, కానీ ఆ కార్పొరేషన్ వాళ్ళకి నష్టపరిహారం చెల్లించిన సరైన పద్ధతుల్ని పాటించలేదు. రెండవది, వ్యక్తుల ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారు సరే, కానీ రాజ్యాంగం తగిన రక్షణ అన్నటువంటిది ఇచ్చింది, లీగల్ ప్రొటెక్షన్ అన్నటువంటిది ఉంది కదా. అలాగే నిర్బంధంగా స్వాధీనం చేసుకోవటం, హడావిడిగా నిర్ణయాలు తీసుకోవటం, రాజ్యాంగబద్ధంగా లేనటువంటి పరిహారాలు ఇవ్వటం, వీటి వల్ల పౌరులు నష్టపోవటానికి చట్టం అనుమతించదు అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పింది. మరి ఈ నేపథ్యంలో ఏం చేయాలి, ఒకటి ఆస్తి స్వాధీనం విషయాన్ని ముందుగానే తెలియజేయాలి, వాళ్ళకి తగినంత సమయం అన్నటువంటిది ఇవ్వాలి, వాళ్ళ దగ్గర నుంచి అభ్యంతరాలు తీసుకోవాలి, వాటిని పరిష్కరించాలి, పునరావాసం కల్పించాలి, ఆ తీసుకున్నటువంటి ల్యాండ్ ప్రజా ప్రయోజనం కోసమే అన్నట్టుగా వివరించాలి, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పింది. మరి చూడండి, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీస్లో మనది ఒకటిగా ఉన్నప్పుడు కొన్ని డెసిషన్స్ అన్నటువంటివి తీసుకోవాలి, కానీ అది మన యొక్క ఎకనామిక్ డెమోక్రసీని అలాగే ట్రస్ట్ని పెంచేలాగా ఉండాలి. ఇదే సుప్రీంకోర్టు చెప్పింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇందాక ఏదైతే మనం మద్రసాస్ గురించి మాట్లాడామో ఆ మద్రసాస్ గురించి ఏమని చెప్పింది ఇక్కడ సుప్రీంకోర్టు, లా వ్యాలిడిటీని బేసిక్ స్ట్రక్చర్ వైలేషన్ మీద ఛాలెంజ్ చేయలేము అన్నట్టుగా చెప్పింది. అంటే మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మద్రసాస్ లాంటి వాటికి రిలీజియస్ ఎడ్యుకేషన్ని అందించేటటువంటి రైట్ అన్నటువంటిది ఆర్టికల్ 30 కింద ఇచ్చారు, అవునా. అయితే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ని ఫాలో అవుతున్నాయా లేదా అన్నటువంటిది టెస్ట్ చేస్తాం, కానీ ప్రతి ఆర్డినరీ లెజిస్లేషన్ ఏది తీసుకొచ్చినా దీన్ని బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ని వైలేట్ చేస్తోందా లేదా అన్నట్టుగా చూడొద్దు అన్నట్టుగా చెప్పింది. అంతేకాదు సుప్రీంకోర్టు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చింది రాజ్ నారాయణ్ కేసుకి సంబంధించి. అది ఏంటి, ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్ నారాయణ్ కేస్ 1975లో ఈ కేసు అన్నటువంటిది వచ్చిందనమాట. మరి దేనికి సంబంధించి అంటే 1951లో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అన్నటువంటి తీసుకొచ్చారా, దాని అమెండ్మెంట్కి సంబంధించి ఈ తీర్పుని ఇచ్చేటప్పుడు 1973లో ఎవాల్వ్ అయినటువంటి బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ని ఉపయోగించుకుంది సుప్రీంకోర్టు. మరి అలా అనేసి అన్ని కేసెస్కి నార్మల్ లెజిస్లేషన్స్కి కూడా మేము దీన్ని యూజ్ చేయలేము అన్నట్టుగా చెప్పింది. మరి కేశవానంద భారతి కేస్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కేశవానంద భారతి ఈయన 2020లో మరణించారు. అలాగే ఈ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అన్నటువంటిది ఎమర్జ్ అయ్యి 50 సంవత్సరాలు పైనైంది. వీటన్నింటి నేపథ్యంలో మనకి ఎగ్జామ్కి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఫస్ట్ ఏషియాన్ బుద్ధిస్ట్ సమ్మిట్కి సంబంధించి. మరి ఈ నేపథ్యంలో మనము హిస్టరీలో బుద్ధిజం అన్నటువంటి టాపిక్ కింద లింక్ చేసుకుంటాం, అలానే కరెంట్ అఫైర్స్ కింద చదువుకుంటాం. ఫస్ట్ ఏషియన్ బుద్ధిస్ట్ సమ్మిట్ అన్నటువంటిది ఢిల్లీలో నిన్న ఇవాళ నవంబర్ 5-6 తేదీల్లో జరుగుతుందన్నమాట. ఈ నేపథ్యంలో మనకేం తెలియాలి, ఇండియా యొక్క యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా కలెక్టివ్ ఇంక్లూజివ్ స్పిరిచువల్ డెవలప్మెంట్ని ఏషియాలో తీసుకురావాలి అన్నటువంటి ఉద్దేశంతోనే ఈ సమ్మిట్ని మనం జరిపిస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాగే ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్ఫెడరేషన్ ఇవన్నీ కలిసి ఇప్పుడు ఫస్ట్ ఏషియన్ బుద్ధిస్ట్ సమ్మిట్ని మన భారతదేశంలోని న్యూఢిల్లీలో నిర్వహిస్తూ ఉన్నాయి. మరి ఇక్కడ ఇంకొకటి తెలియాలి, దీని ద్వారా బుద్ధిస్ట్ సంఘ లీడర్స్, స్కాలర్స్, ఎక్స్పర్ట్స్, ప్రాక్టీషనర్స్ వీళ్ళందరినీ కూడా ఈ సమ్మిట్కి ఆహ్వానించడం జరిగింది. సో బుద్ధిస్ట్ కమ్యూనిటీ ఫేస్ చేస్తున్నటువంటి కాంటెంపరీ ఛాలెంజెస్ ఏంటి అని తెలుసుకుని వాటిని అడ్రస్ చేయటానికి, ఆ ఛాలెంజెస్ని అండర్స్టాండ్ చేసుకోవటానికి, బుద్ధిజంని ప్రమోట్ చేయటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. మరి ఈ నేపథ్యంలో బుద్ధ ధమ్మ అన్నటువంటిది ఇండియన్ కల్చర్లో ఒక వాల్యుబుల్ కాంపోనెంట్. అంతేకాదు మన భారతదేశం యొక్క ఫారిన్ పాలసీకి సంబంధించి, డిప్లొమాటిక్ టైస్కి సంబంధించి కూడా ఈ బుద్ధిజం అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడున్న కాంటెంపరీ ఛాలెంజెస్ని అడ్రస్ చేసుకుంటూ బుద్ధిస్ట్ హెరిటేజ్ మరియు కల్చర్ని ప్రమోట్ చేసుకుంటూ
ఒక కంపాషనేట్, సస్టైనబుల్, పీస్ఫుల్ వరల్డ్ని ఏర్పాటు చేసేలాగా, హ్యూమన్ వెల్ఫేర్ని ఎన్ష్యూర్ చేసేలాగా కంప్లీట్ అష్యూరెన్స్ ఇవ్వాలన్నటువంటి లక్ష్యంతో ఈ డైలాగ్ని ఏర్పాటు చేశారనమాట. మరి ఈ నేపథ్యంలో బుద్ధిజంకి సంబంధించి త్రిపీటక అన్నటువంటివి ఉంటాయి, అవునా? త్రిపీటక. మరి ఈ త్రిపీటక ఏంటి అన్నటువంటిది మీరు కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఆధార్ బయోమెట్రిక్ డేటాకి సంబంధించి, ఫోరెన్సిక్స్కి సంబంధించి. సో దీనిని మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుకుంటాము, అలానే గవర్నెన్స్ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాం. అయితే ఆధార్ బయోమెట్రిక్ డేటాను ఉపయోగించుకుని ఫోరెన్సిక్స్లో నేరస్తుల్ని పట్టుకోవటానికి చాలా ఉపయోగపడుతుంది. కానీ ఆధార్ యాక్ట్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏం చేస్తాయి? ఇండివిజువల్ యొక్క ప్రైవసీని ప్రొటెక్ట్ చేస్తాయి. కానీ కొన్ని కేసెస్లోకి వచ్చేసరికి కంపల్సరీ ఆధార్ డీటెయిల్స్ ఉంటే కనుక లీగల్గా చాలా బెనిఫిట్స్ అన్నటువంటివి ఉంటాయి. కానీ యుఐడిఏఐ అంటే ఏంటి? యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అన్నటువంటిది స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ని తీసుకొచ్చింది ఒక పర్సన్ యొక్క రైట్ టు ప్రైవసీని ప్రొటెక్ట్ చేయడానికి, అలానే వాళ్ళ యొక్క పర్సనల్ డేటాని మిస్యూజ్ చేయకూడదు అన్నట్టుగా. కానీ ఇక్కడ మనం గమనిస్తే ఆధార్ చట్టం అన్నటువంటిది ఉంది కదా మనకి, ఆధార్ యాక్ట్ అనేసి. ఆధార్ యాక్ట్లో సెక్షన్ 33 క్లాజ్ 1 అన్నటువంటిది ఏం చేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కొన్ని ఇన్ఫర్మేషన్ అన్నటువంటిది కోర్టు యొక్క ఆర్డర్తో మనము కలెక్ట్ చేసుకోవచ్చు. కానీ కోర్ బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో, అంటే ఫింగర్ ప్రింట్స్ కానీ ఐరిస్ కానీ ఇలాంటి వాటిని ఏ రీజన్తో కానీ ఎవ్వరికీ కూడా షేర్ చేయకూడదు అన్నట్టుగా చెప్తుంది. కానీ కొన్ని కేసెస్ ఉంటాయి, ఎస్పెషల్గా ఫర్ ఎగ్జాంపుల్ అన్నోన్ బాడీస్ని ఐడెంటిఫై చేయాలి అనుకోండి, అట్లాంటి వాటికి యూజ్ చేయొచ్చు అన్నట్టుగా చెప్పటం జరుగుతుందన్నమాట. అంటే అన్నోన్ బాడీస్ అనుకోండి, అప్పుడు వాళ్ళు ఎవరు అని తెలుసుకోవటానికి, లైఫ్ని డిగ్నిటీతో హ్యాండిల్ చేయటానికి, ఇన్వెస్టిగేషన్కి సపోర్ట్ చేయటానికి ఆ ఫింగర్ ప్రింట్ డేటా అన్నటువంటిది ఉపయోగపడుతుంది, అవునా? సో ఆ టైంలో రైట్ టు లైఫ్, రైట్ టు ప్రైవసీ అన్నటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఆ టైంలో యూజ్ చేయొచ్చు. కానీ ఇంకొన్ని కేసెస్ ఉంటాయి, అప్పుడేంటి, చనిపోయినటువంటి వాళ్ళు ఎవరు అనేసి తెలియకపోయినా, పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేట్ చేయాలన్నా ఆ టైంలో మనకి ఇలా ఇండివిజువల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ లేదు అనుకోండి, గుర్తించడం అన్నటువంటిది చాలా కష్టతరం అవుతుంది. అంటే ఐడెంటిఫై చేయలేనటువంటి ఒక బాడీ దొరికింది, ఆ టైంలో ఒక ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ జరుగుతూ ఉన్నప్పుడు ఫోటోగ్రాఫ్ తీసుకుంటారు, దానికి సంబంధించిన ఫీచర్స్ అంటే టాటూస్, స్కార్స్, లేకపోతే ఇంకేదైనా అలాంటి వాటిని చూసుకుని సీసీటీవీస్ అనలైజ్ చేయటం, ఫోన్ రికార్డ్స్ని చూసుకోవటం, ఇలాంటివన్నీ జరుగుతాయి. లోకల్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, బార్డర్ డిస్ట్రిక్ట్స్ అలాగే మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, ఇవన్నీ జరుగుతుంది. కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఫింగర్ ప్రింట్స్ని కూడా కలెక్ట్ చేసి ఫింగర్ ప్రింట్ బ్యూరోకి సెండ్ చేస్తారనమాట. సో ఎవరైనా క్రిమినల్ రికార్డ్స్తో అది మ్యాచ్ అవుతుందా ఏంటి అన్నట్టుగా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫింగర్ ప్రింట్స్కి సంబంధించి మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఆ పర్సన్ ఎవరు అని తెలుసుకోవటానికి కొన్ని కేసెస్లో చాలా కష్టతరం అవుతుంది. అంతేకాదు, ఇప్పుడు ఫింగర్ ప్రింట్స్కి సంబంధించి కొన్నిసార్లు ఒక బాడీ బాగా డికంపోజ్ అయి దొరికింది, అలాంటి టైంలో ఈ స్కిన్కి సంబంధించి ఫింగర్ టిప్స్కి అక్కడ తీసుకొని రిట్రైవ్ చేసేసి సొల్యూషన్లో పెట్టేసి ఏదో ఫింగర్ ప్రింట్ తీసుకుంటారు, దాన్ని డేటాబేస్తో కంపేర్ చేసినప్పుడు ఆ డేటాబేస్ కూడా చాలా లిమిటెడ్గా ఉంటుంది. అంటే ఓన్లీ క్రిమినల్ హిస్టరీస్ ఉన్నటువంటి వాళ్ళతో మాత్రమే ఆ రికార్డ్స్ ఉంటుంది. కాబట్టి ఇంకొన్నిసార్లు చెప్పాలంటే ఆ క్రిమినల్ రికార్డ్స్ కూడా ఇంకా డిజిటైజ్ చేయలేదు. అలాంటి టైంలో ఆ డేటాని క్రాస్ రెఫర్ చేయటం అన్నటువంటిది క్విక్గా, ఎఫిషియెంట్గా చాలా కష్టం. కాబట్టి ఆధార్ బయోమెట్రిక్ డేటా అన్నటువంటిది ఫోరెన్సిక్స్లో మరింతగా ఉపయోగపడుతుంది. సో దీనికి సంబంధించి కొంతవరకు పూర్, మార్జినలైజ్డ్, అలాగే సోషల్లీ డిసడ్వాంటేజ్డ్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి ఎవరైతే ఇండివిజువల్స్ ఉంటారో వాళ్ళ యొక్క రైట్స్ని కాపాడాలి అంటే ఆధార్ బయోమెట్రిక్ డేటా యాక్సెస్ అన్నటువంటిది ఎసెన్షియల్ అన్నట్టుగా ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, రష్యా ఇరాన్కి సంబంధించినటువంటి శాటిలైట్స్ని ఆర్బిట్లో ప్రవేశపెట్టింది. ఇరాన్కి సంబంధించినటువంటి దీన్ని మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుకుంటాం, స్పేస్ టెక్నాలజీ కింద. సో ఇరాన్కి సంబంధించిన 2 శాటిలైట్స్, ఒకటి వచ్చేసరికి కౌసర్ అన్నటువంటిది, ఇంకొకటి వచ్చేసరికి హోద్ అన్నటువంటి 2 శాటిలైట్స్ని కూడా కంట్రీ యొక్క ప్రైవేట్ సెక్టార్ తరపున రష్యా అన్నటువంటిది లాంచ్ చేయటం జరిగింది. మరి ఈ నేపథ్యంలో 2 దేశాల మధ్య స్పేస్ టెక్నాలజీలో సంబంధాలు అన్నటువంటివి ఇంకా ఎక్స్పాండ్ అవ్వబోతూ ఉన్నాయి.
బట్ ఈ కంటెక్స్లో మనకు తెలియాల్సింది ఏంటి అంటే 2022లో రష్యన్ రాకెట్ ఇరానియన్కి సంబంధించినటువంటి ఒక ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, దాని పేరు వచ్చేసరికి ఖయ్యం అన్నటువంటిది అనమాట. ఈ ఖయ్యంని కూడా రష్యా అన్నటువంటిది టెహ్రాన్స్ ఆర్డర్ ద్వారానే బిల్ట్ చేయటం జరిగింది. అలాగే రష్యన్ రాకెట్ దీన్ని లాంచ్ చేసింది కూడా. ఇది కాకుండా ఈ సంవత్సరం ఫిబ్రవరిలో 2024 ఫిబ్రవరిలో రష్యా ఇంకొక ఇరానియన్ శాటిలైట్ని ఆర్బిట్లో ప్రవేశపెట్టింది. దాని పేరే పార్స్-1 అన్నటువంటిది. సో మళ్ళీ ఇప్పుడు ఇంకొక 2 శాటిలైట్స్ని ప్రవేశపెట్టాయి. దాంతో వేరియస్ స్పియర్స్లో కూడా 2 దేశాల మధ్య సంబంధాలు అన్నటువంటివి మరింత ఎక్స్పాండ్ అవ్వబోతూ ఉన్నాయి అన్నటువంటి నేపథ్యంలోనే ఈ ఆర్టికల్. మరి ఇప్పుడు ఇరాన్ ప్రవేశపెట్టినటువంటి ఈ కౌసర్ అలాగే హోడ్హోడ్ ఏదైతే ఈ 2 ఉపగ్రహాలు ఉన్నాయో ఇవి ఏంటి అంటే మన అయనోస్ఫియర్ పొరని పర్యవేక్షించడంలో కీలక పాత్రను పోషించబోతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాసా ప్రకారం చూసుకుంటే అంతరిక్ష వాతావరణ సూచనల్ని తెలుసుకోవటం కోసం మనం అయనోస్ఫియర్ని అర్థం చేసుకోవటం చాలా అవసరం. ఎందుకు అంటే ఈ అయనోస్ఫియర్ ఉపగ్రహ కార్యకలాపాలు, ప్రపంచ కమ్యూనికేషన్ వ్యవస్థ వీటన్నింటినీ ప్రభావితం చేస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇరాన్ అయోనోస్ఫియర్ పొరని పర్యవేక్షించడంలో కీలక పాత్ర పోషించే ఈ 2 ఉపగ్రహాల్ని కూడా రష్యన్ రాకెట్ అయినటువంటి సోయూజ్ అన్నటువంటి రాకెట్ ద్వారా ప్రయోగించడం జరిగింది. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.